షాలోమ్ అలేకిం, షాలోమ్ అలేకిం, షాలోమ్ అలేకిం. ప్రభునామానికి మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు ప్రభు సమాధిని జయించి తిరిగి లేచిన తర్వాత తన శిష్యులకు ప్రత్యక్షమైన తను తాను సజీవునిగా ప్రత్యక్షపరుచుకున్నాడు. లేఖన భాగం పరిశుద్ధ యోహాను రాసిన సువార్త 20వ అధ్యాయం 19వ వచనం నుంచి 23 వరకు ఉన్న లేఖన భాగాన్ని ధ్యానం చేస్తే యేసు మొట్టమొదటిగా మగ్దలేనే దర్శనమిచ్చాడు, ప్రత్యక్షమయ్యాడు. వారు సంతోషించారు. మగ్దలేనే మరియ శిష్యులకు ఆ విషయం తెలిపారు. కానీ వారందరూ కూడా ఆదివారం సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి తాము కూడిన ఇంటికి తలుపులు మూసుకొని ఉండగా యేసు వచ్చి మధ్యలో నిలిచి మీకు సమాధానము కలుగును గాక అని వారితో చెప్పాను. God gave them what they needed. God gives us what we need. God gives us what we need in every situation, in our life, in our pilgrimage. ఆ జీవిత యాత్రలో ఏది మనకు అవసరమో అది అనుగ్రహించే దేవుడు. He knows the best. What is lacking in our lives, God knows pretty well. ఏది మనకు కొరతగా ఉన్నదో, ఏది మన అత్యవసరమో, ఏది మనకు కావాలో ఆ సందర్భంలో ప్రభుత్వ దేవుడు ఉన్నాడు. They are so troubled in their hearts. They grip their hearts. They are afraid of the Jews. యూదులకు భయపడేవారు. మేడగదిలో వారు తలుపులు మూసుకొని ఉన్నారు. They closed the doors. పునరుత్థాన యేసు ప్రభువుకు తలుపులు తీసే తలుపు తట్టే అగత్యత లేదు. తలుపులు మూసి ఉన్నా ఆయన ప్రత్యక్షం కాగలడు. ఆయన అంతర్ధానం కాగలడు, కనిపించగలడు, అంతర్ధానం కాగలడు. ఒకప్పుడైతే ఒక స్థలానికి, ఒక ప్రదేశానికి పరిమితమై ఉన్నాడు ఆయన. కానీ పునరుద్ధరణ తెలియదు. ఇండిపెండెంట్ ఆఫ్ టైమ్ అండ్ స్పేస్. కాలాన్ని కానీ సమయాన్ని కానీ ఆయన బందిగా లేడు, అతీతుడిగా ఉన్నాడు. తలుపును మూసుకొని కూడా లోపల ప్రవేశించే దేవుడు ఆయన. ఎంత గొప్ప దేవుడు అండి ఆయన. వారికి ప్రత్యక్షమయ్యాడు కాబట్టి వారికి మొట్టమొదటిగా గేవ్ హిస్ పీస్, తన సమాధానం వారికి ఇచ్చాడు. క్రీస్తే మన సమాధానం, యేసయ్య మన సమాధానం. యేసయ్యతో సమాధానం కలిగి ఉండాలి మనం. నిజమే, శిలువలో రక్తం చింది సమాధానపరిచాడు. మళ్ళీ ప్రత్యక్షమై ఆయన దాన్ని స్థిరపరిచి పీస్ బీ టు యూ, షాలోమ్ అలేకిం. దే నీడ్ పీస్ బికాజ్ ద హార్ట్స్ వర్ ట్రబుల్డ్. తొందరపాటు వాళ్ళ ఉన్నది, కలవరం వాళ్ళ ఉన్నది. కాబట్టి కలవరంతో కూడుకున్న ఆ మనసులకు ప్రభు తన శాంతిని ప్రసాదించాడు. నెంబర్ 2, గేవ్ హిస్ పవర్. శక్తినిచ్చాడు. సమాధానం మాత్రమే కాదు, నెమ్మది మాత్రమే కాదు. ఈ గేవ్ హిస్ పవర్, తన శక్తిని వారికి ఇచ్చాడు. ఎందుకంటే బుద్ధి గంతాలకు సాక్ష్యం ఉండాలి. కాబట్టి వాక్య భాగంలో ప్రభు చెప్పిన మాట 2వ వచనం, ఆయన ఈ మాట చెప్పి వారి మీద ఊది పరిశుద్ధాత్మను పొందుడి. తన శక్తిని వాళ్ళు నింపాడు. ఎందుకనగా వారికి మానవాతీతమైన శక్తి అవసరం. వారి శక్తితో, వారి బలముతో ఏ కార్యము చేయలేరు, వార్తను ప్రకటించలేరు, చెప్పలేరు. కాబట్టి శిష్యులకు తన శక్తినిచ్చాడు. తన సమాధానం, తన శక్తి. మన ప్రభు శక్తిమంతుల దేవుడు ఆయన. మోస్ట్ పవర్ఫుల్ గాడ్. ఆ నమ్మిన బిడ్డలు కూడా తన శక్తిని ఇస్తాడు. ఎందుకనగా మన శక్తి మించి ప్రయాణించవలసినది, శక్తి మించిన కార్యాలు చేయవలసినది. శక్తిమంతులమై మన ఈ లోకంలో ఆయన కొరకు ధైర్యంగా నిలబడి వాక్యం అందివలసింది. కాబట్టి వారికి కావాల్సిన శక్తి, వారి శక్తిహీనులు వారు. వాక్యం సెలవిస్తుంది, శక్తిహీనులకు శక్తి ఇచ్చే దేవుడు యేసు ప్రభువే. మన ప్రతి బలహీనతలో ఆయన శక్తి అనేది పరిపూర్ణమవుతుంది. వీ కెన్ హ్యావ్ ఎ లేడన్ కమ్ టు జీసస్. ఆయన దగ్గరకు రా. నీ ప్రతి బలహీనతలో, శారీరక, మానసిక, ఆత్మీయ బలహీనతలో నేను బలపరిచే దేవుడు, తన శక్తితో నింపే దేవుడు.
నెంబర్ 3, అంత మాత్రమే కాదు, he gave his presence. తన సన్నిధిని వారికి ప్రసాదించాడు ఆయన. ఎంత గొప్ప సత్యం అండి. His peace, his power and his presence. ఈ సమాప్తి పర్యంతం సదాకాలం మీతో ఉన్నాను. ఆయన వారితోనే ఉన్నాడు. వారు చేసే కార్యాలు స్థిరపరుస్తూ వచ్చాడు. మార్కు సువార్తలో గమనిస్తాం, శిష్యులు ప్రకటిస్తూ వస్తున్నారు, కార్యాలు జరిగించబడుతున్నాయి. యేసయ్య వారితో ఉండి వారి కార్యాలు స్థిరపరుస్తూ వచ్చాడు. సో ప్రభు మనతో ఉండి మన చేసే ప్రతి పనిని స్థిరపరిచే దేవుడు ఉన్నాడు. 90 కీర్తనలో మహానంగా మోషే ప్రార్థన చేశాడు, మా చేతి మనం స్థిరపరచుము. ఎస్టాబ్లిష్ ద వర్క్ ఆఫ్ అవర్ హ్యాండ్స్. శిష్యులు చేసే ప్రతి పనిని ఆ చిత్తాలుగా చేశాడు, ఆ శక్తితో చేశారు. కాబట్టి దేవుడు వారు చేసిన ప్రతి కార్యాన్ని స్థిరపరిచినట్టు అప్రూవ్ దేర్ వర్క్స్, అప్రూవ్ దేర్ డీడ్స్. ఎంత గొప్ప సంగతి అండి. పునరుద్ధాన యేసుక్రీస్తు ప్రభు తన సమాధాన్ని, తన శక్తిని, తన యొక్క సన్నిధిని వారికి ప్రసాదించాడు ఆయన. నీవు కూడా, నేను కూడా భయంకర లోకంలో జీవిస్తున్నాం కాబట్టి నెమ్మది స్థితిలో ప్రతి మనుషులు ఉన్నాడు. వారికి నెమ్మదిచ్చేవాడు యేసుక్రీస్తు ప్రభు, శక్తినిచ్చేవాడు యేసుక్రీస్తు ప్రభు, తన సన్నిధిని ప్రసాదించే దేవుడు ఆయన. మై ప్రెజెన్స్ షల్ గో విత్ యు వెరెవర్ యు గో, వాట్ ఎవర్ యు డూ. ఇదిగో, లో ఐఎమ్ అంటు యు ఇట్ ఇస్ ఎండ్ ఆఫ్ ది ఏజ్ అని ప్రభు ఇచ్చిన వాగ్దానం పొందుకొని మనం ఆయన సేవ చేస్తూ, ఆయనకు సాక్ష్యం ఇస్తూ ముందుకు సాగిపోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు తన శక్తిని ప్రసాదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. మహాగణ మహోన్నత యేసయ్య మీకు స్తోత్రాలు తండ్రి. శిష్యులు భయపడే మెడగదిలో కూర్చొని ఉండగా ప్రభువా, నేను తలుపులు మూసుకున్న తండ్రి, మీరు తలుపులు తెరిచారు ప్రభువా. ఏ శక్తి ఆపలేకపోయింది తండ్రి. వారు కలవరంతో ఉన్నారు కాబట్టి మీ శాంతి వారికి ఇచ్చారు. వారు శక్తిహీనం ఉన్నారు కాబట్టి మీ శక్తిని ఇచ్చారు. వారు ఒంటరిగా ఉన్నారు కాబట్టి మీ సన్నిధి వారికి ఇచ్చారు తండ్రి. మీకు స్తోత్రాలు. ప్రేమల మా తండ్రి, మాకు కూడా మీ శక్తి ప్రసాదించండి యేసయ్య. మీ కొరకు శక్తివంతమైన కార్యాలు చేయటకు తండ్రి మీ కృపను ఇవ్వగలందుకు మీకే స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటూ వాక్యం వింటున్న ప్రతి బిడ్డను దర్శించి మా తండ్రి మీ శక్తిని నింపి తండ్రి వారు మీకు అసమానమైన కార్యాలు చేయటకు తండ్రి వారిని పురికొల్పవలసిగా విజ్ఞాపన చేస్తూ యేసయ్య నామమున ప్రార్థించి వేడుకొచ్చున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనందరికి సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్.